నా మేనిఫెస్టో చూసిన తర్వాత రేపు ఎల్లుండిలో నా మేనిఫెస్టో వస్తుంది. నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి గారు వచ్చి నాకు ఓటేస్తారు, పవన్ కళ్యాణ్ గారు నాకు వచ్చి ఓటేస్తారు. అంత కాన్ఫిడెంట్ నా మేనిఫెస్టో పైన నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు మోహన్ బాబు గారిని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు కదా, ఎట్లా వస్తారు అది? పవన్ కళ్యాణ్ గారు మా నాన్నగారిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడిగిన మాట వాస్తవమే. మేమందరం కూడా మీ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాం. అది నాన్నగారే దానికి మాట్లాడాలి, ఎందుకంటే నన్ను అడగలే ఆయన, నాన్నగారే మాట్లాడతారు. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నాన్నగారు. 10వ తేదీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 11వ తేదీ బహిరంగంగా మీ అందరినీ పిలిచి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్తారు. ఒకటి సార్, పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పారు, ఏపీ గవర్నమెంట్ నన్ను ఉద్దేశించి ఇండస్ట్రీకి నష్టం చేస్తుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందా ఏపీ గవర్నమెంట్ తీరు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను పూర్తిగా వినలేదండి, కానీ కొంత నేను చూశాను, ఆ క్లిప్పింగ్స్ అవన్నీ చూశాను. సారాంశం మీ మీడియాలో వచ్చిన పత్రికల్లో నేను చూశాను, చదివాను. దాంట్లో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు, ఇండస్ట్రీ కోసం మాట్లాడారు. దానికి తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఆ కామెంట్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆల్మోస్ట్ ఆ లెటర్లో నారాయణ దాస్ గారు ఇచ్చేశారు. మీడియాకి మీ అందరికీ ఉంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు ఏకీభవించట్లా, వాళ్ళు సపరేట్. ఆ లెటర్లో ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మాకు 2 కళ్ళు, మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, అన్నీ సక్రమంగానే జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. నేను ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారితో నేను ఏకీభవించట్లేదు. నేను తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడుగా నేను నా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చారో దానికి నేను ఏకీభవిస్తున్నాను. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నేనున్నాను ఈ ఇష్యూలో. ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేదా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా? ఆయన 100% చెప్పాలి. నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా. ఆయన ఎవరు పక్కనున్నారు? పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా లేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మేమందరం నమ్ముకొని మా జీవనాధారం ఇది మా ఇండస్ట్రీ తరపున ఉన్నారా? అదొక్కటి నాకు క్లారిటీ ఆయన అడిగి మీరు తీసివ్వండి. అంటే ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయట్లేదా? అది మీరు చెప్పండి, మీరే కదా డివైడ్ చేసేది. ఆయన అడగండి. నేను ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ నా క్వశ్చన్కి ఆన్సర్, ఐ నీడ్ అన్ ఆన్సర్. ఆయన నిన్న కామెంట్ చేసిందే నేను చూడలే బ్రదర్, ఐఎమ్ సారీ. ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలేదు. నేను అడిగేది ఒకటే, నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క మేమందరం ఉన్నాం, నేను ఉన్నా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అది ప్రొడ్యూసర్స్, ఎందుకంటే మేమందరం వాళ్ళు చెప్పిన నిర్మాతలు నేను ఎప్పుడూ నా స్టాండ్ ఒకటే, నిర్మాతలు దేవుళ్ళు, వాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు, వాళ్ళకి మేము కట్టుబడి ఉండాలి. డబ్బు పెట్టేవాడు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాళ్ళు మాట్లాడాలి దీని గురించి. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు గవర్నమెంట్తో చర్చలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు సపరేట్గా వెళ్ళి మాట్లాడారు. అది జరుగుతుంది, ద ప్రాసెస్ ఇస్ ఆన్. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్క నేనున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఎవరు పక్కన ఉన్నారో కనుక్కోండి. ఓకే సార్, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఏపీ గవర్నమెంట్ నిన్న వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రొడ్యూసర్స్ కోరితేనే మేము ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అనవసరమైన అలిగేషన్ చేస్తున్నారు అంటున్నారు. నిజంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోరిందా? ఏమండి, అంత బహిరంగంగా ఒక మినిస్టర్ మంత్రివర్యులు పేర్ని నాని గారు అంత బహిరంగంగా మీడియా ముందు ప్రొడ్యూసర్స్ ఫిలిం ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ కొంతమంది అడిగారు కాబట్టి మేము తీసుకొచ్చాం అనేది ఆయన ఊరికే అబద్ధాలు ఆడరు, ఎస్పెషల్లీ మీడియా ముందు. అండ్ ఎవరైనా కాదని ఇక్కడి నుంచి వెళ్ళిన రిప్రజెంటేటివ్స్ చెప్తే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఎవరైనా ఇప్పుడు దాకా కామెంట్ చేశారా దాని గురించి? చేయలే. సో ఆటోమేటిక్గా వీళ్ళు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ చేసినట్టు. మా ఏజీఎం జరిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మా అందరికీ లెటర్లు పంపిస్తారు.
ఇలా మీ గవర్నమెంట్ పలానా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళని మేము వినిపించుకున్నాం, వాళ్ళు ఇది ఒప్పుకున్నారు అని. అప్పుడు మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారని తెలుసు. బహిరంగంగా ఒక మినిస్టర్, ఒక రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అన్నప్పుడు దాంట్లో మెరిట్ ఉంది. ఇంకొకటి బండ్లగానే అంటున్నారు, అసలు ఈ ఎలక్షన్లో మొత్తం తాయిలాలు ఇస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు, నైట్ పార్టీలు చేస్తున్నారు, అన్నీ తీసుకోండి, అన్నీ చేయండి, నన్ను గెలిపించండి అంటారు. నైట్ పార్టీస్కి ఇప్పుడు దాకా నేను ఎవడు ఇన్వైట్ చేయాల. ఆయన ఇస్తుంటే ఐ వుడ్ లవ్ టు గో. నేను రాత్రి 9 పడుకుంటాను. నా పిల్లల్ని ముందు నిద్రపించాలి. ఎందుకంటే మా ఆవిడ ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నారు. నాకు షూటింగ్ త్వరలో నవంబర్ నుంచి షూటింగ్ ఉంది. షూటింగ్ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి పని చేయాలి. నేను ఇంట్లో ఉన్నంత వరకు మా భార్య పని చేస్తుంది, ఆవిడ బదులు నేను పిల్లల్ని చూసుకోవాలి. సో నాకు రాత్రి బయటికి వెళ్ళి పార్టీ చేసే లగ్జరీ టైము నాకు లేదు బ్రదర్. రెండోది గిఫ్ట్లు ఇస్తున్నారా, నాకు కూడా ఎవరైనా ఇస్తే బాగుంటుంది. వీళ్ళందరూ వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళ నామినేషన్ వేసుకున్నారు, మాకు ఏమైనా గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది. ప్యానల్ పాస్ గా మీరే ఇస్తున్నారు, ఇటు మీరు అటు ప్రకాష్ రాజ్ ఇద్దరు ఇస్తున్నారా? ఆయన బాగుంది. మాకు అంత అవసరం లేదు బ్రదర్, క్వశ్చనే లేదు. నాకు బండ్ల గణేష్ గారు బాగా ఇష్టం. ఆయన నాకు ఏమైనా ఇస్తే బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. కట్టిమనండి, మంచిదే, ఫెంటాస్టిక్. దాంట్లో ఇక్కడ కొంతమందికి కూడా, మా వాళ్ళలో కొంతమందికి ఇల్లు కావాలి, కొంతమందికి కావాలి, అందరికీ అవసరం లేదు, కొంతమందికి కావాలి, వాళ్ళకి మేము తీసుకుంటాం. అవునండి. ఎవరిది స్ట్రాంగ్ ప్యానల్ గా మీకు కనిపిస్తుంది? 100% అదే. విష్ణుబాబు ప్యానల్ వర్ధిల్లాలి, విష్ణుబాబు ప్యానల్ వర్ధిల్లాలి, తెలుగు ప్యానల్, తెలుగు వారి ఆత్మగౌరవ ప్యానల్. అంతే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరినీ ఐక్యం చేసే ప్యానల్ ఇది. మూవీ ఆర్టిస్ట్ సభ్యుల ఐక్యత ప్యానల్. మా నినాదం మూవీ ఆర్టిస్ట్ సభ్యుల ఐక్యత వర్ధిల్లాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు వర్ధిల్లాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల ఐక్యత. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. థ్యాంక్ యూ వెరీ మచ్. పొలిటికల్ పార్టీస్ నామినేషన్ అప్పుడు ఇలాంటి అడావిడి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మాలా ఇలాంటి ఎప్పుడు ఇంత అడావిడి కనపడలేదు. భారీ ర్యాలీతో పొలిటికల్ లీడర్ నామినేషన్ వేసినట్టే ఉంది. మరి బ్యాలెట్ పేపర్ పెట్టినాక ఎలక్షన్ అది కాదు బ్రదర్, అంటే యూత్ వస్తే ఇలాగే ఉంటుంది కాదండి, యువతరం వచ్చింది. అది కాదు. ఒక్క నిమిషం. బ్యాలెట్ పెట్టిన తర్వాత ఎలక్షన్ లాగే ఉంటుంది. బ్యాలెట్ పెట్టారు, సీక్రెట్ ఓటింగ్ ఉంది, దాని హంగామా అది చేయాలి కదా. కనుక అలాగే వచ్చాం, అలాగే చేస్తాం, ఆఖరి వరకు కూడా ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. వచ్చేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్.